ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్నింటికంటే హాట్ సీట్ ఏదైనా ఉంది అంటే అది భీమిలి నియోజకవర్గమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు 2 దశాబ్దాల పాటు భీమిలి సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటగా ఉంది. ఆ తర్వాత 2004లో వైఎస్ఆర్ హవాతో కాంగ్రెస్ గెలవగా 2009లో చిరంజీవి వేవ్ ఉండడంతో ప్రజారాజ్యం పార్టీ ఈ స్థానం నుంచి గెలిచింది. ఇక 2014లో టీడీపీ నుంచి భీమిలిలో గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ విక్టరీ కొట్టారు. చెప్పాలంటే అన్ని పార్టీలకు భీమిలి అవకాశం ఇచ్చింది. భీమిలిలో ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వం చుట్టూ తెలుగుదేశం పార్టీలో రాజకీయం తిరుగుతోంది. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఉద్దండులను ఓడించడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు గంటా శ్రీనివాసరావు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా, 2019లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు గంటా శ్రీనివాసం. ఇప్పుడు మరోసారి భీమిలిపై లుక్కేశారు. భీమిలి నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ 44% ఓటు షేరుతో విజయం సాధించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సబ్బం హరి 40% ఓట్లతో సరిపెట్టుకున్నారు. జనసేన నుంచి పోటీ చేసిన యువనాయకుడు నాగ సందీప్ 11% ఓట్లు రాబట్టారు. ఇతరులకు 5% ఓట్లు దక్కాయి. మరి ఈసారి ఎన్నికల్లో భీమిలి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు అవంతి శ్రీనివాస్. మరి అవంతి శ్రీనివాస్కి రానున్న ఎన్నికల్లో ప్లస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఖచ్చితంగా ఈయనకు ఉపయోగపడుతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నాయకుడిగా కూడా ఆయనకైతే పేరు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ పరంగా కేడర్లో కూడా మంచి గుర్తింపు అయితే స్థానికంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వం పాటిస్తున్నటువంటి పథకాలపైన పెద్ద ఆశలైతే ఈయన పట్ల కనిపిస్తోంది. ఇది అవంతి శ్రీనివాస్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలిస్తే, భీమిలిలో అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక జనంలో అయితే మాత్రం నెగిటివ్ ఇమేజ్ కూడా రాను రాను పెరుగుతూ వస్తుంది. సో అది కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. భీమిలి నియోజకవర్గంలో రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి, వాటిని డెవలప్ చేయలేకపోయారు అనేటటువంటి అపవాదం అయితే ఈయన పట్ల కనిపిస్తోంది. మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతింది, అసలు బాగోలేకంగా కనిపిస్తోంది. ఇది కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు భీమిలిలో ఆర్టీసీ కాంప్లెక్స్ హామీ నెరవేర్చకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక సెగ్మెంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కూడా మరో పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది అవంతి శ్రీనివాస్కి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు గంటా శ్రీనివాసరావు. మరి గంటా శ్రీనివాసరావుకి ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి పరిశీలిస్తే, ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలిచేలా వ్యూహాలు రచించడంలో దిట్ట అనేటువంటి పేరుంది కాబట్టి అదే ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు 2014లో భీమిలిలో ఆయన గెలవడం ద్వారా స్థానికంగా ఆయన అయితే పట్టునైతే సాధించుకోగలిగారు. అది కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కేడర్లో ఈయన పట్ల మంచి అభిప్రాయం ఉంది, పట్టు కూడా ఈయన సాధించుకోగలిగారు. ఇది గంటా శ్రీనివాసరావుకు ఉండేటటువంటి అనుకూలమైన అంశాలు. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి ఈ నియోజకవర్గ పరంగా చూస్తే, నియోజకవర్గాల్ని తరచూ మారుస్తూ ఉండడం ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. మరోవైపు గంటాకు టిక్కెట్ ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి రాజాబాబు సపోర్ట్ చేస్తారా లేదా అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇది గంటా శ్రీనివాసరావుకి ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకే చెందినటువంటి నాయకుడు కోరాడ రాజాబాబు. మరి కోరాడ రాజాబాబుకు భీమిలి నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అంటి పెట్టుకుని ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశం. భీమిలిలో టీడీపీ ఓడిపోయినా పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు, కార్యక్రమాల్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఆయనకి అనుకూలమైన అంశం. మరోవైపు గ్రౌండ్లో నిత్యం యాక్టివ్గా ఉండడం కూడా ఆయనకి ప్రధానమైనటువంటి ప్లస్. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ని చాలా బాగా నిర్వహించారు. ఇది కూడా ఆయనకి
ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక పార్టీ కేడర్కు అందుబాటులో ఉండడం కూడా కోరాడ రాజాబాబుకు కలిసి వచ్చే అంశాలు. మరి ఈయనకు ఉండే మైనస్ పాయింట్స్ ఏమిటి పరిశీలిస్తే ప్రధానంగా గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకుడు పోటీకి రావడం ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం, టికెట్పై క్లారిటీ ఇవ్వకపోవడం కూడా మరో నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇక జనసేన పొత్తులో టికెట్ ఆ పార్టీకే వెళ్తుంది అనేటటువంటి ప్రచారం కూడా వినిపిస్తుంది. ఇది కూడా ఆయనకి ఉండే మైనస్. ఏదేమైనా ఇది ఆయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు పంచకర్ల నాగ సందీప్. మరి పంచకర్ల నాగ సందీప్కి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, భీమిని నియోజకవర్గంలో పంచకర్ల నాగ సందీప్కి అయితే మంచి పేరునైతే సంపాదించుకోగలిగారు. మరీ ముఖ్యంగా 2019 అంటే గత ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసి 11% ఓట్లను రాబట్టుకోగలిగారు. దీంతో కాస్త అట్రాక్షన్గా అయితే నిలవగలిగాడు. ఇక యువతలో నాగ సందీప్కి అయితే మంచి ఫాలోయింగ్ అయితే కనిపిస్తుంది. నిర్విరామ పాదయాత్ర పేరుతో ఇంటింటికి వెళ్ళారు, తద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఇది కూడా ఆయనకి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక జనసేన పార్టీ కేడర్లో అయితే ఈయన పట్ల మంచి ఇమేజ్ అయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉంటారనేటువంటి అభిప్రాయం కూడా పంచకర్ల నాగ సందీప్ పట్ల కనిపిస్తుంది. ఇది ఈయనకి ఉండేటటువంటి ప్లస్లు. మరి నాగ సందీప్కి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో టికెట్ వస్తుందా లేదా అనేటటువంటి డౌట్లు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో భీమిని నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా అవంతి శ్రీనివాసరావు వర్సెస్ కోరాడ రాజాబాబు, వీళ్ళిద్దరి మధ్య గనక బరిలో పోటీ గనక జరిగితే, అంటే ఇప్పటికిప్పుడు భీమిలి సెగ్మెంట్లో ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవంతి శ్రీనివాస్కు 42% ఓట్లు, టీడీపీ అభ్యర్థి రాజాబాబుకు 43% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. మొత్తంగా భీమిలిలో టీడీపీ వైపు వేవ్ ఉన్నట్లుగా సర్వేలో ప్రజల అభిప్రాయంగా వెల్లడైంది. ఇప్పటికిప్పుడు భీమిలిలో ఎన్నికలు జరిగి ఎడ్జ్ అయితే మాత్రం తెలుగుదేశం వైపు కనిపిస్తోంది. అవంతి శ్రీనివాసరావు వర్సెస్ గంటా శ్రీనివాసరావు, వీళ్ళిద్దరు కనుక తలపడితే గురు శిష్యుల్లో విజయం గురువు వైపే ఉండే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అవంతి శ్రీనివాస్కు 39% ఓట్లు, గంటాకి ఏకంగా 57% ఓట్లు, ఇతరులకు 4% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిజానికి అవంతి శ్రీనివాస్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే గంటా శ్రీనివాసరావు. వీరిద్దరూ కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేశారు. గత ఎన్నికల టైంలో అవంతి చివరి క్షణంలో వైసీపీలోకి వెళ్ళి భీమిలి టికెట్ సాధించి గెలిచారు. అటు గంట తెలుగుదేశం పార్టీలో విశాఖ నార్త్ టికెట్ తీసుకుని గెలిచారు. ఇప్పుడు గంట భీమిలికి గనక వస్తే గురు శిష్యుల యుద్ధం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అయితే సర్వత్రా కనిపిస్తోంది. ఇక మరో సినారియోని కనుక పరిశీలిస్తే, అంటే భీమిలిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్, జనసేన అభ్యర్థి పంచకర్ల నాగ సందీప్ మధ్య గనక పోటీ జరిగితే ఎడ్జు జనసేన వైపే కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి అవంతికి 41% ఓట్లు, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాగ సందీప్కు ఏకంగా 54% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.